సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. మనతో పాటు దరువు ఎల్లన్న గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న, ఒక్కసారి వర్గీకరణ కోసము లక్ష డప్పుల కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చుకుంటుంది. ఎయిర దరువు ఇది డప్పుల దరువు, ఎయిర దరువు ఇది లక్ష డప్పుల దరువు, లక్ష సాధన కొరకు లక్ష డప్పులది దరువు, ఎయిర దరువు ఇది డప్పుల దరువు, ఎయిర దరువు ఇది సపోడొల్ల దరువు, లగ్గామైన జెత్తై ఇవి లడాయైన జెత్తై, లగ్గామైన జెత్తై ఇవి లడాయైన జెత్తై, పెళ్లి డప్పు కొట్టినట్టే సావు డప్పులు కొడతాయి, ఎయిర దరువు ఇది డప్పులొల్ల దరువు. ఇట్లా డప్పు సంస్కృతి యావత్ సమాజానికి సేవ చేసిన జాతిగా ఇలా తను ఆపదలో పడ్డ సందర్భంగా వర్గీకరణ జరగకపోతే నా బతుకు తెరువు లేదు అనుకొని ఆ డప్పు శబ్దమే ఇలా ముందు వరుసలో నిలబడుతుంది. ఇన్ని రోజులు వివిధ కార్యక్రమాలకు డప్పు కొట్టిన వాళ్ళు ఇలా డప్పే తన ఘోషను, తన ఆత్మ ఘోషను వినిపించుకుంటూ ఇలా నగరం నడిబొడ్డు మీదకి లక్షలాది డప్పులతోటి వెంటేసుకొని రాబోతూ ఉన్నది. ఇది మహత్తరమైనటువంటి పోరాటము, ఇది భారీ సాంస్కృతిక పోరాటము. ఈ పోరాటంలో యావత్ సబ్బండ సామాజిక వర్గాల మద్దతు తెలియడం గర్వకారణం. అన్న, ఎస్సీ అంటే యాక్చువల్గా ఇలా ఊరి చివరి నుంచి ఇప్పుడు డప్పుల దాకా వచ్చారు. ప్రతి దాంట్లో కూడా పుట్టుక దగ్గర నుంచి చావు దాకా మీరే ఉంటారు, కానీ మీరే వెనుకుంటారు. ఎలా తీసుకున్నారు? ఇది చాతుర్వర్ణ వ్యవస్థలో విభజించబడ్డ అటువంటి జాతులుగా, ఇలా వేల సంవత్సరాలుగా అణచబడ్డ జాతులుగా, వేల సంవత్సరాలుగా ఈ సమాజానికి దూరంగా అంటరాని బిడ్డలుగా బతికినటువంటి బిడ్డలుగా ఈ ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా తీరని ఒక మనోవేదన అనుభవించినటువంటి జాతి. అట్లని చెప్పించి సమాజం నుంచి దూరంగా ఎప్పుడూ ఈ జాతి లేదు. ఈ సమాజం దూరం పెట్టొచ్చు కాక, ఈ సమాజంలో కొంతమంది దూరం పెట్టొచ్చు కాక, కానీ ఆ సమాజాన్ని దూరంగా ఎప్పుడు ఈ మాదిగ సామాజిక వర్గం, ఈ దళిత సామాజిక వర్గం లేదు. మిగతా సామాజిక వర్గాలందరికీ సేవ చేస్తున్నారు. ఇలా ప్రపంచ పాదాల కిందికి చెప్పునై అందించిన జాతి మాదిగ జాతి. ఇలా ప్రపంచంలో అన్ని జాతులకు ఇలా ఏ కార్యమైనా కానీ, శుభకార్యమైనా ఇలా అశుభకార్యమైన ఏ కార్యక్రమమైనా కానీ డప్పు శబ్దం లేకపోతే జరిగే పరిస్థితి, సావైనా పెళ్ళైనా డప్పు శబ్దంతో జరిగింది. అట్లాంటి జాతులకు ఇలా వేల సంవత్సరాలు ఉన్నటువంటి జాతులకు రిజర్వేషన్ లేకపోతే ఈ జాతులు ఇంకా మరింత నష్టపోతాయని చెప్పేసి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచి ఈ రిజర్వేషన్లు అందించారు. ఈ రిజర్వేషన్లు ఇప్పుడు ఉమ్మడిగా ఈ దళిత సామాజిక వర్గం పొందుతున్న టైంలో కొంత ఎదిగినటువంటి నా సోదర సామాజిక వర్గము, ముందు వరుసలో ఉన్నటువంటి నా సోదర సామాజిక వర్గము ఇలా అన్ని ఫలాలు ఆ ఒక్క సామాజిక వర్గమే అనుభవించడం ద్వారా ఇలా మిగతా ఉపకులాలు, మాదిగ సామాజిక వర్గము, మాల ఉపకులాలు, మాదిగ ఉపకులాలు అన్నీ కూడా నష్టపోతున్నాయని చెప్పేసి ఇలా మాదిగ దండోరా ఉద్యమం 30 సంవత్సరాల కింద పుట్టి నల్ల కండవ వేసుకొని ఇలా 30 సంవత్సరాలుగా నలుదిక్కులు తిరిగినటువంటి బిడ్డ మాదిగ బిడ్డ ఇలా మందకృష్ణ మాదిగ. ఇలా వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు కొట్లాడుతున్నాడు. తమ్ముళ్ళారా, నా 30 జాతి కోసం కొట్లాడిన వాళ్ళు మీరు, తెలంగాణ కోసం పాటలు రాసిన వాళ్ళు, పాడిన వాళ్ళు, యావత్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన వాళ్ళు, నా 30 రోజులు వర్గీకరణ కోసం నీ జాతి కోసం పనిచేయాలని పిలిచినప్పుడు ఇలా మాకు ఒక్కటేసారి మా రోమాలు నిక్కబడుచుకున్నారే ఈ జాతి కోసం మేము. ఇలా మందకృష్ణ ఒక మాట అన్నారు, తెలంగాణ కోసం మీరు పోరాడారు, తెలంగాణ వచ్చినాక మీకు ఏమొచ్చిందో రాలేదో నాకు తెలియదు, కానీ ఈ జాతి విముక్తి కోసం మీరు కొట్లాడడానికి రండి తమ్ముళ్ళారని పిలిచినప్పుడు బరాబర్ వస్తామని చెప్పేసి ఇలా యావత్ ఈ సమాజంలో ఉండబడే కవులు కళాకారులందరూ కూడా ఐక్యమై కదులుతూ ఉన్నారు. కాబట్టి ఇలా ఈ వర్గీకరణ ఉద్యమాన్ని ఆపడం ఎవరి తరం కాదు. వాళ్ళు కొంతమంది స్వార్థపరులు ఏదో చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు, కానీ అది ఎవరి తరం కాదని చెప్పేసి తెలియజేస్తాం. 30 ఏళ్ళ నుంచి ఇప్పటికీ మారిందని అంటారా? 30 ఏళ్ళకి నల్ల కళ్ళ వేసుకున్నారు మందకృష్ణ మాదిగ. అప్పుడు ఒక సినిమా వచ్చింది వసేరాములమ్మ, చౌదరి గారు, రెడ్డి గారు సాగుతుంది కదన్నా. ఇప్పుడు ఏమన్నా మారిందంటారా? మార్పు వచ్చిందని దాని స్వరూపం ఇలా గతంలో మాదిగా అని పేరు వింటేనే వాళ్ళని మాదిగోళ్ళు అని చెప్పేసి ఒక చులకన వచ్చే పరిస్థితి. ఆ మాదిగా అదే సామాజిక వర్గంలో బిడ్డలు కూడా మాదిగని చెప్పుకోవడానికి ఒక తలవంపు లెక్క, ఒక తలదించుకునే ప్రక్రియ లెక్క, ఒక సిగ్గుపడుతూ బాధపడుతూ చెప్పుకోవడానికి వెనుకడుగు వేసేవాళ్ళు. అది మందకృష్ణన్న వచ్చిన తర్వాత క్రీస్తు శకం క్రీస్తు పూర్వం లాగా ఎట్లయితే ఉండనో ఇలా మందకృష్ణన్న పూర్వము మందకృష్ణన్న గతం అనేలాగా అయిపోయింది. కాబట్టి మందకృష్ణ ఎప్పుడైతే మాదిగ దండోరా ఉద్యమం మొదలుపెట్టి మందకృష్ణ మాదిగా అని ఎప్పుడైతే పెట్టుకుని ఇలా ఈ జాతిలో ఉండబడే ప్రతి బిడ్డ గర్వంగా మాదిగా అని చెప్పుకొని ఇలా నడి రోడ్డు మీదకి వచ్చి మాదిగా అని చెప్పుకునే పరిస్థితి వచ్చినాయి. కేవలం మాదిగలే కాదు, ఇలా సబ్బండ జాతుల్లో ఉండే కులాలు కూడా కుల సంఘాలు ఏర్పడ్డాయంటే వారి కులాల ముందట ఇంతకుముందు మీరు పాట అన్నట్టుగా కొన్ని కులాలు మాత్రమే వాళ్ళ కులాన్ని చెప్పుకునేది.
అంటే వారు గౌరవించబడుతున్నారు, ఈ సమాజంలో ఉన్నత వర్గంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆ కులం పేరు చెప్పుకుంటే గౌరవించబడతారు. మరి నిమ్నం జాతులు వాళ్ళ కులం పేరు చెప్పుకుంటే సిగ్గుపడే అవమానకరమైన పరిస్థితులు కల్పించారు కాబట్టి సమాజంలో ఆ సమాజానికి మొత్తం యావత్ సమాజానికి ఒక మాదిగ వర్గంలో పుట్టినటువంటి బిడ్డ మాదిగాని పెట్టుకోవడం ద్వారా సబ్బండ కులాలు కూడా వారి కులాన్ని వాళ్ళ పేరు చివరన ఇమ్మీడియట్లీ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇలా మిగతా బీసీ కులాలకు కానీ ప్రతి కుల సంఘం ఆదివాసీ సంఘాలతో సైతం ఒక డౌట్ అన్న, యాక్చువల్గా రెడ్డిని నరేందర్ రెడ్డి సురేందర్ రెడ్డి అని తిడితే అది అట్రాసిటీ కేసు అవుతుంది. మాదిగా తిడితే ఎందుకన్నా అట్రాసిటీ కేసు అవుతుంది? ఎందుకు అట్రాసిటీ కేసు పెడుతున్నారు? మాదిగా తిడితే అని కాదు, అది కావాల్సిన కామన్గా అంటే ఎందుకు పెడుతున్నారు? అది తిడితే కాదు, కామన్గా పిలిస్తేనే అలా అంటే 1000 ఏళ్ల కొద్దీ అణచబడ్డ జాతి కాబట్టి నన్ను అవమానకరంగా ఒక అస్పృశ్యుడిగా చూస్తూ నన్ను అవమానకరంగా నువ్వు పీడిస్తే కనుక రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు నన్ను అవమానకరంగా ఈ సమాజం నుంచి వెలివేయబడ్డ జాతిగా ఇలా ఈ సమాజంలో అందరితో సమానంగా బతకలేని పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను ఇంకా మరింత కించపరిచేలాగా మరింత అవమానపరిచేలాగా సమాజం ముందు తలదించుకోలాగా నువ్వు చేసినప్పుడు ఎందుకు పెట్టకూడదు నీ మీద అట్రాసిటీ కేసు? నాకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, నేను సమానంగా బతకాలని చెప్పింది, నన్ను అంటరాని వాడిని కాదు, ఈ సమాజంలో అందరితో సమానంగా బతకాలని చెప్పినటువంటి రాజ్యాంగబద్ధంగా నేను సమానంగా బతకాలి కదా. నన్ను ఎందుకు అవమానపరుస్తావు, నన్ను ఎందుకు కించపరుస్తావు, నన్ను ఎందుకు కుల గౌరవించ ఇప్పుడు గౌరవంలాగానే కనబడతాను, కానీ గౌరవంతో తిట్టే వేరు ఉంటుంది. ఇలా అవమానంతో మాట్లాడే మాటలకు లేదా కించపరిచే విధంగా మాట్లాడుతూ గౌరవంతో ఇచ్చే మాటలకు తేడా ఉంటుంది. ఇలా మాదిగా అని అనడంతో కేసులు పెడతారు మనకు అర్థం కదా, తప్పుడు సమాచారం. కేసులు అన్నీ అయినాయి కూడా ఒక అవమానకరము, చిత్రహింసలు, ఈ జాతులు వీళ్ళు ఏం చేస్తారా బై, వీళ్ళతో ఏమవుతారా అని చెప్పేసి ఈ జాతి బిడ్డల్ని అణిచివేసిన దగ్గర అట్రాసిటీ కేసులు అయినా తప్ప కేవలం మాదిగానంత మాత్రం కేసులు పెడతారా ఎవరన్నా పెట్టలేవు. కాబట్టి అట్లాంటి ఎప్పుడు జరగవు. మా అణిచివేతల నుంచి ఆక్రోశం వస్తుంది. మేము అణచివేట పడ్డప్పుడు మాకు ఆ ఆక్రోశంతో ప్రతిఘటించే తత్వం వస్తుంది. ఆ ప్రతిఘటించే క్రమంలో మాకున్నటువంటి ఆయుధం బరాబరి అట్రాసిటీ కేసు ఉపయోగిస్తారు. థ్యాంక్ యూ.